వాట్సాప్ గవర్నెన్స్ లో ఇది మీ అందరి బాధ్యత కూడా. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. లాస్ట్ మైల్లో ఎక్కడైతే మీ సేవా స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ వర్క్ పెట్టండి. అవుట్ సోర్సింగ్ తీసుకోండి. అవసరమైతే ఇంతమందిని ట్రైన్ చేసి అంతమందికి మనం ఇంత డబ్బులు ఇస్తాను కూడా పెట్టండి. కంపల్సరీగా అందరూ కానీ వాట్సాప్ ఉపయోగించుకునే పరిస్థితి వస్తే గవర్నమెంట్ దగ్గరికి వచ్చే పని ఉండదు. ఇప్పుడు మనకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాళ్ళు కొంతవరకే చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళు చేయలేకపోతే మనుషులు మీరు పెట్టి వీళ్ళు కూడా ఇంటిగ్రేట్ చేసి మీ సేవా సెంటర్లో ఉండే వాళ్ళని అవుట్ సోర్సింగ్ పీపుల్ పెట్టుకుని మొత్తం చేయండి. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అవుతుంది. పెద్ద ఎత్తున వస్తుంది. 730 సర్వీసెస్ 2 crores వరకు డెలివర్ చేయగలిగాం. 30+ డిపార్ట్మెంట్స్. దెర్ ఈజ్ వన్ ప్రాబ్లం, దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. సర్వీస్ రేటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే రేటింగ్ చూస్తున్నారు. దెన్ ఓన్లీ యూఆర్ అవైలింగ్ దట్ సర్వీస్. నౌ ఎవ్రీ సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, CDMA నాట్ వర్కింగ్. మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నాం అని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు. అది ఫంక్షనింగ్ లేదు. రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్, కాంప్లికేటెడ్ 48%, డిలే ఇన్ రెస్పాన్స్ 26%, నాట్ వర్కింగ్ 14%, కాలింగ్ టు ఆఫీస్ 12%. టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇంకా మారలా. దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. నేను ఎంతసేపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. 100% సిటిజన్స్, నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా ఇవన్నీ చేసి ఎక్కడ కూడా అవేర్నెస్ తీసుకురండి. ఏదైనా చేయండి. ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్. ఆల్ సర్వీసెస్ విల్ బి రేటెడ్.